లెర్న్ విత్ మీ సిరీస్ పార్ట్ 6లో బ్యాక్ పార్ట్ ఎట్లా డ్రాఫ్ట్ చేసుకోవాలో చెప్పాను. దాంట్లో ఒక లాస్ట్ పార్ట్ మిగిలిపోయింది. ఇక్కడ మనం సైడ్స్ జాయింట్స్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి డ్రా చేసుకొని క్రాస్‌గా తీసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ బావుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్లేస్‌లో వస్తదనమాట హ్యాండ్స్. ఎట్లా ఫోల్డ్ చేశానో అట్లనే ఫోల్డ్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ స్ట్రైట్‌గా ఉండడానికి ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ, పావు ఇంచ్ కానీ పైకి డ్రా చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ విడ్త్ ఎంతుందో అది డ్రా చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైకి మన కరెక్ట్‌గా ఎంతైతే లెంత్ రావాలో దాని వరకు డ్రాఫ్ట్ చేసుకొని పైకి ఇంకో ఎక్స్ట్రా పావు ఇంచ్ కానీ, 1/2 ఇంచ్ కానీ డ్రాఫ్ట్ చేసుకున్నాను. తర్వాత పైనుంచి కిందకి అటు సైడ్ 3½ ఇంచ్ డౌన్ చేసుకోవాలన్నమాట ఎల్బో హ్యాండ్స్‌కి. ఇప్పుడు మనం క్రాస్‌గా చూసుకోవాలి. మన ఆర్మ్ హోల్ బాడీకి కానీ, బ్లౌజ్ కానీ మెజర్ చేసుకున్నప్పుడు ఎంతుందో చూసుకొని దానికి హాఫ్ రావాలన్నమాట ఇక్కడ కరెక్ట్‌గా. చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుంటే ఒకవైపే మనకి జాయింట్స్ పడతాయి. 2 సైడ్స్ పడకుండా ఉంటాయన్నమాట. ఇటువైపు నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎస్ షేప్‌లో రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మార్కింగ్ పైది కిందది కలుపుకున్నాను. అక్కడ